సరే, మీరు ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఢిల్లీలో ధర్నాలు చేసి వచ్చారు, అనే కార్యక్రమంలో పాల్గొని వచ్చారు. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఆంధ్రప్రదేశ్లో అఖిల పక్షాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఏంది అసలు అఖిల పక్షం యొక్క ఉద్దేశం ఏంది? అందరినీ కలుపుకొని పోయి ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఏం సాధించాలనుకుంటున్నారు, దీనివల్ల అవుట్కమ్ ఏ విధంగా వస్తుంది, అసలు మీరేం అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనివల్ల అంటే ఏం చెప్తారు? పలు దఫాలుగా ఆంధ్రప్రదేశ్లో అనేక సమావేశాలు జరిగి రైతాంగ నాయకులు తెగాయత్ గారు, అలాగే ప్రశాంత్ భూషణ్ గారు, గోపాలగౌడ గారు, మా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఫైజల్ గారు అందరు రావడం జరిగింది. కర్నూలులో, విజయవాడలో అన్ని చోట్ల మీటింగ్ జరిగినాయి. ఆ మీటింగ్లో మేము అందరం ఒకటే చెప్పాం, ఉత్తర భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్ష పొత్తులు ఉంటే ముందల తుక్కు ఓడించండి, పరోక్ష పొత్తులను ఓడించండి. న్యాయం మన దేశంలో రాజ్యాంగం ప్రమాదం పడింది. మోసాగారులకు మద్దతు ఇచ్చే వాళ్ళకి మనకి ఇస్తే కనుక తర్వాత ఇంకా 1000 సంవత్సరాల వరకు హక్కులు అడిగే ప్రశ్న లేదు. నాజీ హిట్లర్ పాలన వచ్చే అవకాశం ఉందని ఆ సమావేశంలో అందరూ చెప్పారు. అది ముఖ్యమైన పాయింట్ ఇది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే గుమా వ్యాపారులకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళని ఓడించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. చాలా క్లారిటీతో ఉన్నాం. రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. గుమా వ్యాపారులు ప్రత్యక్ష పొత్తు పెట్టుకుంటే తుగ్గుతుగ్గా ఓడించాడు, పరోక్ష పెట్టుకుంటే ఓడించాడు. కానీ ఒక్క సీటు కూడా బీజేపీ కలిసిన వీళ్ళు బానిస జాతని ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు నిర్ణయించు బానిసలా అని అనిపిస్తారు. ఎందుకంటే సఖ్యతగా ఉండమంటే చంద్రబాబు నాయుడు గారు లడ్డూలు మోసి ఇలాగ ఎంతకన్నా డబ్బులు మోసారు. అప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు, భాగస్వామ్యం లేకుండా ఉండి మోసి ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసే ఉన్నారు. లాస్ట్లో విధించారు 2018లోనో ఇప్పుడు సభలో చంద్రబాబు నాయుడు గారితో, వేరే విషయం, మార్చి 14వ తారీఖున. ఏమన్నా అందరూ కలిసి అక్కడ కూర్చుంటే లడ్డూలు మోసి అన్ని చాలా ఒబీడియంట్గా ఉంటే ఏం చేశారండి? కేంద్రం ఏం చేశారు? ఆ మట్టి మొహాన్ని కొట్టారు. మీరు ఢిల్లీ వెళ్ళారు ఎప్పుడన్నా? లేదు సార్. ఈ తప్ప వెళ్ళి యమునా నది పాయల దగ్గరికి వెళ్ళమాకండి. విషం అలాగ అసలు విషం ఉన్నట్టు ఉంటుంది, దాంట్లో నొరగలు వచ్చేసి చాలా భయంకరంగా ఉంటుంది. చాలా ఆ నీళ్లు తీసుకొచ్చారు, ఆ నీళ్ళు ఇంకో నీళ్ళు తీసుకొచ్చారు. యమునా నది నీళ్ళు అన్నారు కదా, అయ్యే ఆ కొండలో తీసుకొచ్చారు. నేను భయపడ్డాను, అయ్యి బాబాయ్ వీళ్ళు ఎవరైనా ఇస్తారేమో, తాగితే ఏమైపోతారు. నా రాష్ట్రంలో గవర్నర్ గారు, వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, అనేక మంది ఉన్నారు. మోడీ గారు తాగర్లేండి, అందరూ ఉన్నారు. ఏమైపోతారు, రాష్ట్రం ఉన్నట్టుండి ఏమైపోతారు బాబు అనుకున్నాను. అమరావతి నేను వెళ్ళా కదండి ఓపెనింగ్ అప్పుడు వెళ్ళి, ఆ పక్కన రైట్ సైడ్ స్టేజ్ మీద కూర్చున్నాను నేను, మధ్య స్టేజ్ మీద వారు కూర్చున్నారు పెద్దలు, లెఫ్ట్ సైడ్ మీద ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూర్చున్నారు. నేను ఏమైపోద్దా బాబు అనుకున్నాను. చూశారు కదా, ఆ నీళ్లు కొట్టారు మన మీద, ఆ విషపు నీళ్లు కొట్టారు. ఏం జరిగింది? సఖ్యత కూడా జరిగింది. ఇవాళ పోరాడి గెలవమంటున్నాను. ఇవాళ మమతా బెనర్జీ గారికి 50,000, 70,000 భద్రతా దళాలను దింపినా సరే కలేజతో నిలబడి గెలిచారు. నవీన్ పట్నాయక్ గారు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఉన్నా సరే ఒక మాట అనకుండా సంయమనంతో గెలుస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంతో సాధించమంటున్నా. రోజు దెబ్బలాడమని నేను చెప్పనండి, రాష్ట్రం మేలు కోరుతున్నాం, దెబ్బలాడి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంయమనంతో ఉన్నారు, మన సంయమనంతో సాధించవచ్చు కదా. హోదా విభజన హామీలు ముఖ్యం కదా, రాలేదు. ఏం చేయమంటారు చెప్పండి నాకు. ఇవాళ ఈ పార్టీలు ఏం చేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు. అప్పుడు ప్రతిపక్షంలో వీళ్ళు పోరాడారు కదా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన బాధ్యత, వాళ్ళు 25 సీట్లు ఇస్తున్నారు, మెడలో ఉంచుతున్నారు, ఉంచేశారు. మరి ప్రతిపక్ష పార్టీలు నిలదీయాల్సిన పార్టీలు ఏమైనా ఉంటున్నాయి? నాకేం అర్థం కావట్లేదండి. పచ్చి రాజకీయం కోసం వాడుకుంటున్నారు అందరూ. సో ఇప్పుడు మీ అఖిలపక్షం ద్వారా దీని అవుట్కమే రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా చెప్తున్నాం. ఉత్తర భారతీయ జనతా పార్టీని తుక్కుగా ఓడించండి. ఒక్కళ్ళు నెగ్గినా మనకు ఆత్మాభిమానం లేదనుకుంటారు, మన హక్కులు అవసరం లేదు. చూసారు వాళ్ళు, మేమేం చెప్పిన వాళ్ళు గొర్రెల్లా కొట్టేశారు, గొర్రెల మందన వేసుకొచ్చామనుకునే భావన ఉత్తర భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. అలాగే వాటితో పాటు ఎవరు ప్రత్యక్షమైన పొత్తు పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా ఓడించండి తుక్కుగా. అలాగే పరోక్షం పొత్తు పెట్టుకున్నా సరే ఓడించండి. ఆంధ్రుల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడండి. ఇవాళ గర్వంగా దేశం మొత్తం మీద 0.84% ఎవరు వచ్చిందంటే దమ్మున్న ఆంధ్ర వాళ్ళురా. జరిగిన మోసానికి, నమ్మిన దానికి తిరిగి బలే ఇచ్చారు. నోటాకి కూడా ఓట్లు రాలేదు అంటున్నారు. బీజేపీ వాళ్ళు తలగా ఎత్తుకోలేకపోతున్నారు. ఏదో ఒకటి చేద్దాం, ఈసారి అయితే డెఫినెట్గా ఓటమి చేసామనుకోండి మనకు లాభం లేదు. వీళ్ళకి న్యాయం చేసి వీళ్ళ మీద కులాల మీద, మతాల మీద పెట్టి ఒకళ్ళని జగన్ గారిని, చంద్రబాబు గారి నాయుడు గారి మీద, కళ్యాణ్ గారిని జగన్ గారి మీద, లేదా చంద్రబాబు గారిని ఈయన మీద, ఒకళ్ళని ఈ రెచ్చగొట్టేసి కోళ్ళలా పెట్టేసి మానేసి న్యాయంగా వాళ్ళకి చేయవలసిన హామీలు ఇచ్చేద్దాం. ప్రజలను బాగుపరిచి ఎన్నికల్లో ఎన్నుకోమని నాకు అబ్జెక్షన్ లేదు. వాళ్ళ విధానాలను సవరించుకుని బడ్జెట్లో జరిగిన అన్యాయం సవరించుకుని హోదా విభజన హామీని అమలు చేస్తే ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్లో పీఠం ఎక్కమని నాకేంటి, మంచిదే. సో ఇప్పుడు మీ అఖిలపక్షానికి ప్రభుత్వం తరపు నుంచి కూడా వస్తున్నారా? ఎందుకు వస్తారని వాళ్ళు కూడా పరోక్ష పొత్తులు ఉన్నారు కదా.
బీజేపీ అంటే బిల్లుకి ఆమోదం తెలియచేయట్లేదా? ప్రత్యక్ష పొత్తులో టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ వైసీపీ నుంచి కానీ ఎవరు రావట్లే. వైసీపీ అధికార పక్షం ఉన్నారు. మొన్న మాత్రం మేము ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక హోదా విభజన హామీల ధర్నా విద్యా దివసం చేసి ధర్నాకి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, ఎన్సీపీ నుంచి వచ్చారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎంపీలు వచ్చి మద్దతు పలికారు. ఇప్పుడు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వస్తారా మరి? వాళ్ళకు కూడా ఆహ్వానం ఓన్లీ ముఖ్యమైన రాజకీయ పక్షాలు మాత్రమే పిలిచారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, అలాగే జేడి లక్ష్మణ్ గారు, అలాగే మిగతా అన్ని పక్షాలు వస్తారు. ఎంత 5%, 3%, 8% కాంగ్రెస్ కూడా వస్తారు. కాంగ్రెస్ పార్టీగా షర్మిల గారు ఫ్రీ ఉన్నారు, కానీ వస్తే రావచ్చు, లేదా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేషన్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల పోరాటాన్ని రఘువీరెడ్డి గారు కానీ, గిడుగు గారు కానీ, వీళ్ళ పోరాటాన్ని నేను తక్కువ అంచనా వేయట్లేదు. కానీ అందరూ కలిసి పోరాటానికి అవసరం ఉంది. ఉత్తర భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చేయాల్సిన అవసరం ఉంది. న్యాయం చేయకుండా ఉంటే మాత్రం అడుగు పెట్టనివ్వకూడదు. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒకటి ట్రోల్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకున్న దానికి సంబంధించి కావచ్చు, బీజేపీకి లేని సీట్లు, కాంగ్రెస్కి లేని సీట్లకి సంబంధించి చూసుకుంటే, కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల పాటు ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఉండడు అని ఎప్పుడైనా అనుకున్నామా? అనుకున్నాను నేను. అంటే 2000 ఇవాళ ఎన్నో తారీఖు, 20వ తారీఖు అనుకోండి, ఫిబ్రవరి 20వ తారీఖు కొట్టిన దెబ్బకే 2014 ఫిబ్రవరి 18 లోక్సభలో, 20వ తారీఖున రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు నమ్మి మోసపోయాం కాంగ్రెస్ పార్టీని. నేను చెప్పాను, వీడియో ఉంది నా దగ్గర, ఉంది వీడియో చూడండి, వీడియో ఉంది. తుక్కుగా ఓడిస్తున్నారు. 2 చోట్ల మాత్రమే వాళ్ళకి డిపాజిట్ వచ్చింది. ఒకటి బొత్స సత్యనారాయణ గారు 2014, రెండోది రమణారెడ్డి గారు ఉన్నారు, చనిపోయారు ఆయన, 2 సీట్లు. మిగతా చోట 100 కంటే దారుణంగా వచ్చింది. దేశం మొత్తం మీద బీజేపీకి ఒక ఎమ్మెల్యే కూడా లేని స్టేట్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని మీకు తెలుసా? అంటే ఇది కూడా ఎప్పుడన్నా మనం ఎక్స్పెక్ట్ చేసామా? నేను ఒక రాదు క్వశ్చన్ వేయట్లేదు. లేదు, నేను క్వశ్చన్ వేసాను. నేను 100 కంటే తక్కువ ఓట్లు వస్తే 2019లో రాసుకోండి, ప్రజలందరికీ ముందునే చెప్తున్నా అని చెప్పేశాను. చిలకూరుపేటలో 100 ఓట్లు వచ్చినాయండి, 200 ఓట్లు. అవును, వారికి మాత్రం సన్మానం చేయాలి. చిలకూరుపేట ప్రజలందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఆంధ్రాలో గట్టి నిజాయితీ ఉన్న ప్రజలు ఎవరంటే ఆ కాన్స్టిట్యున్సీ అనమాట. అందరికన్నా, అందరూ నిజాయితీ పిల్లలు అందరికన్నా ఎక్కువ గట్టిగా. తెలుగుదేశం పార్టీ పెట్టాక గత 40 ఏళ్లలో రాజ్యసభలో ఒక ఎంపీ కూడా లేకపోవడం ఇదే మొదటిసారి అని మీకు తెలుసా అనేటువంటివి కొన్ని. అవునండి, చంద్రబాబు నాయుడు గారు చేసుకుంది ఏంటంటే తెలంగాణలో పోటీ చేయకూడదు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ లాభం చేయడానికి ఉంటుంది. ఇది ఇవన్నీ మోడీ గారు తెలీదా? ఇవాళ దయచేసి కొన్ని ఆలోచించుకోవాలి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, ఎందుకు వచ్చిందో కూడా ఆలోచించుకోవాలి. ఒక తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ గారు ఏర్పాటు చేసిన పార్టీ. ఓ గట్టి ప్రతిపక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. మీరు అధికార పక్షంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నా గట్టి ప్రతిపక్షం ఉండాలి, అదర్ సైడ్ ఆఫ్ చాయిస్ కూడా ఉండాలి. ఈ దేశ చరిత్రలోనే, భారతదేశ పార్లమెంటరీ చరిత్ర ఉన్నంతకాలం బీజేపీకి 2 సీట్లు, అందులో 1 సీటు మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి జంగారెడ్డి గారు, అది కూడా తెలుగుదేశం మద్దతు ఎన్నికయ్యారు. 1 సీటు పటేల్ గారు ఉన్నారు. అంటే ఈ దేశంలోనే రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది దేశ పార్లమెంట్ చరిత్రలో. అలాంటి పార్టీకి వాళ్ళు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదంటే చాలా విచారకరం. నేను ఆ పార్టీ అని అంటలేదు, ఒక తెలుగు వాళ్ళకి పెట్టిన పార్టీగా, ఒక మంచి అపోజిషన్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండే పార్టీగా లేకపోవడం దురదృష్టకరం. ఇదంతా కూడా సాధ్యమైంది ఒక్కడి వలన, ఒక్కడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది నేను చెప్పను, చేసుకునే మీరు ఆఖరిని చెప్పలేదు ఏముందో అది ఆయన వల్ల. నేను అన్ని అడిగిన తర్వాత సమాధానం చెప్పనంటున్నా, ఈలోపు మీరు ఒక్కదానికి సమాధానం. అది పార్టీ వాళ్ళు ఇచ్చింది అనుకుంటా. నేను మామూలుగా నాకు పార్టీ వాళ్ళు ఇచ్చిందని అడగట్లేను. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇది రన్ అవుతున్నటువంటి కామెంట్స్ అనే అడుగుతున్నాను. పార్టీకి దీనికి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ 26 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసింది ఎవరు? ఒక్కడు ఎన్టీఆర్. 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో ఏకఛత్రాధిపత్యంగా నడిపిస్తున్న పార్టీని పక్కన పెట్టి అధికారం 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చిన చరిత్ర దేశంలో ఎవరికి ఉందండి? ఎన్టీఆర్ గారికి. నేను చెప్తున్నా, అంటే రాజకీయాల్లో విజయం, మండల వ్యవస్థను ప్రవేశపెట్టి అలా 1-2 చెప్పాలంటే చోటు చాలా ఉన్నాయి. ప్రస్థానం ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, ఆ తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ గారి తర్వాత నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తాను ఎలా చూడాలంటారు? లేదండి, కాంగ్రెస్ పార్టీలో 1996లోనే పొత్తు జరిగింది. చాలా మంది తెలియదు విషయం. తెలుగుదేశం ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, తెలుసా మీకు? ఓకే, తెలీదా? దాదాపు 18 సంవత్సరాల క్రితం మద్దతు. చాలామంది తెలియదండి ప్రజలకి ఇది మద్దతు ఇచ్చింది. రీసెంట్గా యాత్ర 2లో ఇటువంటి సీన్ ఒకటి ఉన్నట్టుంది. చూడలేదు, చూస్తాను తప్పనిసరిగా. సినిమా కూడా రాజధాని ఫైల్స్ కూడా చూశాను. ఇంకో సినిమా వస్తుంది కదా, అన్ని సినిమాలు చూస్తానికి ఉంది. సినిమాగా చూద్దాం.